హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవాణి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీటిని ఉప్పు, పసుపు, కారం కొంచెం ఆయిల్ వేసి బాగా వేపుకోవాలండి. అప్పుడు ఇందులోని వాటర్ అంతా వెళ్ళే వరకు వేపాలి. తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుందాము. ముందుగా జీడిపప్పు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి ఉంచి కొంచెం ఆయిల్ వేసి అందులో ప్రాన్స్ వేసి బాగా వేపుకోవాలండి. ఇందులో జీలకర్ర పొడి అవసరం అవుతుందండి. నేనైతే ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటాను. ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి, అందులో ఒక స్పూన్ ధనియా పౌడర్, వెల్లుల్లి, అల్లం వేసి పేస్ట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ 3 కట్ చేసుకొని ఇలాగా వీటిని పేస్ట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి. పచ్చి వాసన వెళ్ళే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇలా వేపుతూ ఉండాలండి. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తర్వాత పచ్చిమిర్చి 4-5 స్లైసెస్ లాగా కట్ చేసి వేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో 2 టేబుల్ స్పూన్ వేయాలండి. వేసి బాగా కలపాలి. దీనిని సిమ్లో పెట్టుకుని చేయాలండి, అప్పుడు రుచి బాగుంటుంది. మూత పెట్టి అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసి బాగా కలపాలి. నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. అలాగే నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర పొడి వేయాలండి. తర్వాత రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే ఇంత వేస్తున్నాను, మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఇందులో మనం వేపి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసేయాలి. వేసి బాగా కలపాలండి. అంతే అండి, చాలా ఈజీగా క్విక్గా రెడీ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.